రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి కూడా మాకేం న్యాయం జరగట్లేదు. మాకు చాలా వరకు మాకు అన్యాయమే జరిగింది. 20 సంవత్సరాల నుంచి మేము చేస్తూనే ఉన్నాం ఆశా వర్కర్గా. ఆ ఏసీ టార్గెట్ అయితేనే మాకు జీతాలు వేస్తారు. మీరు చెప్తే వినకుంటే మేము కూడా ఇష్యూ చేస్తాం. ఇంట్లో ఉత్సవాల మీరు బెదిరిస్తారు మమ్మల్ని. మెడికల్ ఆఫీసర్ ప్రతి ఒక్కరు చేసే పని మాకే అప్పచెప్తున్నారు. ఆ పనులన్నీ ఏదో వాళ్ళ సొమ్ము మేము తీసుకున్నట్టు మమ్మల్ని ఎక్కడెక్కడ రోడ్ల మీద పట్టేస్తున్నాడు. ఎవరిదైనా మేము స్వచ్ఛంగా కష్టం చేస్తున్నాము. చేసిన పనికి జీతం రాలేదని అడుగుతున్నాం అంతే. ఆయన వేరే అడుగుతలేము. ఈయనకు గద్దె ఎక్కించిన తర్వాత కొమ్ములు వచ్చినవి. ఒక ఆమెకు పెయిన్స్ వస్తున్నాయంటే మేము దగ్గరుండి హాస్పిటల్ వెళ్ళి ఆమెకు డెలివరీ చేయించాలి. ప్రతి ఒక్క వరకు మేము ఎంతో కష్టపడుతున్నాం, కానీ ప్రభుత్వం మమ్మల్ని ఎందుకు గుర్తించలేదు. ఆయన తెలంగాణ భవన్లో పోయి ఆయన అరెస్ట్ చేసి బయటకు గుంజుకొస్తలేము. ఏ వారం అనకుండా మేము ఇంటిని వదిలేసి మా పిల్లల వదిలేసి మేము మొత్తంగా ప్రజాసేవనే చేస్తున్నాం కదా. మళ్ళీ మా పైన మమ్మకారం లేదా? మాకు ఎన్సీడీ ఒత్తిడి ఉంది సార్. మళ్ళీ మాకు జీతాలు పడతలేవు. నెలకు జీతాలు పడతలేవు మీకు? పోయిన నెల వల్లేదు సార్. కొంతమందికి పడ్డది, కొంతమందికి వల్లేదు. మళ్ళీ ఎన్సీడీ చేయమని మరి మాకు ఆధార్ కార్డులు తేండి, వేరే ఊరోళ్ళు అయ్యి హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ పోయి తీసుకొని రండి అట్లా చెప్తారు సార్. మరి ఏఎన్సీలు కాకుండా టార్గెట్ ఎట్లా చేసి తీసుకురావాలి. 2 ఏఎన్సీలు వెయ్యి జనాభాకు 2 ఏఎన్సీలు తేవాలి. మళ్ళీ డెలివరీ కేర్ నైట్ పెయిన్స్ వచ్చిన కానీ వాళ్ళకు పోవాలి. మీరు ఎందుకున్నారు? మీరు పోవాలి. ఏ నైట్ ఉన్నా కానీ పోవాలి. 1 గంట రాత్రే కానీ. మాకేమో జీతం తక్కువ ఇస్తారు సార్, పని ఎక్కువ అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీతాలు వేస్తాము మీకు మేనిఫెస్టోలో పెట్టిరు సార్. ఎవ్వి లేవు మాకు, ఏ జీతాలు లేవు, ఎవ్వి లేవు. ఉన్న జీతం కూడా చక్కగా నెలకు పడతలేదు సార్. 20 సంవత్సరాల నుంచి మేము చేస్తూనే ఉన్నాం ఆశా వర్కర్గా. అయితే రోజుకు మాకు పని ఒత్తిడి అనేది చాలా పెరిగిపోతుంది. జీతాలు కూడా టయానికి రావడం లేదు. పని అంటూ టైం అంటూ ఉండదు మాకు. మేము మా ఏరియాలో ఉన్న పాపులేషన్ని మేము అందరినీ చూసుకోవాలి. ఆరోగ్యం ఒక 2 months ప్రెగ్నెన్సీ నుంచి మళ్ళీ 2 years బాబు వరకు మేము ఆమెను ఫాలో అప్లో ఉంటాము. ప్రెగ్నెన్సీ లేడీస్ని కంపల్సరీ ఏఎన్సీని ఇవ్వాలి. ఆ ఏఎన్సీ టార్గెట్ అయితేనే మాకు జీతాలు వేస్తారు. ప్రతి విషయంలోనూ మేము చాలా 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 కష్టపడతామండి. మేము మా ఏరియానే మేము ఒక ఫ్యామిలీ లాగా చూసుకొని మా సొంత ఫ్యామిలీ వాళ్ళని వదిలిపెట్టి కూడా మేము బస్సు వాళ్ళని అందరినీ చాలా బాగా చూసుకుంటాం. కాకపోతే మా శ్రమను అసలు ఎవరు గుర్తిస్తలేరు. మాకు టయానికి జీతాలు ఇస్తలేరు. రోజు పని మాత్రం పరిభారం రోజంతా పెరుగుతుంది. ఇప్పుడు ఎన్సీడీ అనేసి బీపీ షుగర్ ఉన్న వాళ్ళని వాళ్ళు ఫాలో అప్ చేసి వాళ్ళని ఎంట్రీ చేసుకోవడం జరుగుతుంది. మాకంటూ అసలు ఈ ప్రభుత్వం అనేది మా శ్రమను గుర్తించి మమ్మల్ని గుర్తించి వాళ్ళు ఒకటి నిర్ణయం చెప్పాలి మా గురించి. అసలు రేవంత్ రెడ్డి గారు మా విషయాలే మాట్లాడడం లేదు, మా శ్రమను గుర్తించడం లేదు. అసలు మమ్మల్ని ఉపయోగించడం ఎందుకు? పోనీ ఆశా వర్కర్ని అసలు పెట్టడం మొత్తానికి తీసేయడం కూడా మంచిదే కదా. ఆయనకు ఇంత ప్రాబ్లం అనిపిస్తే అసలు మేము ఎందుకు ఇంత శ్రమ చేయాలి? మా శ్రమను ఎందుకు గుర్తిస్తలేరు? మేము జీతాలకు కాకుండా సోషల్ వర్క్ లెక్క చాలా కష్టపడతాం. ప్రతి ఒక్క ఆశ చాలా కష్టపడతాం మేము. అసలు మమ్మల్ని పెట్టారు. ఇట్లాంటి ప్రభుత్వం అనేది మమ్మల్ని తొందరగా గుర్తించాలండి. ఎందుకంటే ఈ జీతం మీద మేము ప్రతి ఒక్కరు ఆశ వాళ్ళు దీని మీదనే బతికే వాళ్ళు ఉన్నారు. ఇలా జీతాలు రాకపోతే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంది, మా పరిస్థితి ఏంది? దీని మీద చేసే వాళ్ళను కంపల్సరీ ప్రభుత్వం గుర్తించి మా అందరికీ ఒక న్యాయం జరిపించాలి. మాకు జీతం పెంచుతా అన్నారు. ఎల్సీడీ చేయమంటున్నారు మాకు. ఎల్సీడీ అంటే ఇప్పుడు బీపీ షుగర్ వాళ్ళు ఉంటారా, ముసలి వాళ్ళని తీసుకెళ్ళాలి. మంగళవారం హెల్త్ మహిళ అవి చేయాలి. ప్రతి ఒక్క వర్క్ మాతో చేపిస్తున్నారు, కానీ ఎలాంటి బెనిఫిట్స్ మాకు లేదు. ఇప్పటి వరకు మాకు సాలరీ లేదు. మళ్ళీ వాళ్ళు ఏమంటారు తెలుసా, ఓటీపీలు అడగమంటున్నారు. ఓటీపీ వాళ్ళకి ఫోన్ చేస్తే మాకేం లేకుండా మీకు ఎందుకు చెప్పాలి, మీరు ఎవరు అని అడుగుతున్నారు. ఈ రోజున ప్రతి దానికి ఆధార్ కార్డు లింక్ అయి ఉంటుంది. వాళ్ళతో మాటలు పడేది మేమే, సిస్టర్లతో మాటలు పడేది మేమే, బస్తీ వాళ్ళతో అన్నిటితో మేము పడుతున్నాం. కాబట్టి మాది ఎట్టి పరిస్థితుల్లో మీరు పై దాకా పోవాల్సిందే. ఆధార్ కార్డు ఎందుకు ఇవ్వాలి మీకు? ఆధార్ కార్డు మీకు ఎందుకు ఇవ్వాలి? ప్రతిదానికి ఆధార్ కార్డు లింక్ ఉంది. మీరు ఏం చేస్తారు? అట్లా కూడా అంటున్నారు సార్. మరి క్వశ్చన్ చేస్తారు. ఏఎన్సీలు ప్రతి నెల 4-5 ఒక్కరికి కావాలట టార్గెట్ ప్రకారం. అట్లంటేనే సాల్వ్ చేస్తామంటారు. అధికారుల ఒత్తిడి కూడా ఎక్కువ ఉంది. అధికారుల ఒత్తిడి ఎక్కువ ఉంది సార్. గత ప్రభుత్వం కంటే ఇది మరీ ఘోరం చేస్తున్నారు. ఏసీ టార్గెట్ అంటారు, మళ్ళీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా చేయించమంటారు. ఇది చేయమంటారు, అది చేయమంటారు. ఇది ఎక్కడైతుంది, అది ఎక్కడైతుంది? ఈ టార్గెట్ కూడా తీసేసేయాలి. ఎన్సీడీ రోజు 25 కొట్టమంటారు. ఎక్కడైతుంది? 25 ఖచ్చితంగా 25 కొట్టిపోవాలి. ఎన్ని గంటలు పని చేస్తారు మీరు? మా టైం లేదండి. ఇప్పుడు డెలివరీ వస్తుందా నైట్ 1 గంట ఫోన్ వచ్చిందంటే వెళ్ళిపోవాలి. మనం అన్నం తింటున్నా కూడా వెళ్ళిపోవాలి. డెలివరీ టైం వచ్చిందంటే వెళ్ళిపోవాలి. మాకు టైమింగ్ అనేది లేదు. టీవీ స్ఫూట మాత్రం మాతోటి వేయించవద్దండి సార్. మేము ఎట్లా వచ్చినాం, మేము అదే పని మేము చేసే విధంగా చేస్తాము. స్ఫూటన్ డబ్బాలు మాత్రం మేము తీసుకెళ్ళము. అది మాకు వెత్తివేయ వాళ్ళను. పిఎన్సీ టార్గెట్ ఎత్తేయాలి, ఏఎన్సీ టార్గెట్ ఎత్తేయాలి.
ఎత్తివేయాలి. మెయిన్ పాయింట్ ఏఎన్సీ టార్గెట్ ఎత్తివేయాలండి. మాకు ప్రతి నెలకు ఏఎన్సీలు కావాలని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఇబ్బందులు మాత్రం మాకు వద్దు. మాకు ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి కూడా మాకేం న్యాయం జరగట్లేదు. మాకు చాలా వరకు మాకు అన్యాయమే జరిగింది. ఆయన అట్లా చేసిపోయినంటే ఈయన ఇట్లా చేస్తున్నాడు. మాకు ఏమీ మంచి జరగలేదు సార్. మాకు ఈ నెల జీతాలు కూడా పడలేదు సార్. మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. మీరు చెప్తే వినకుంటే మేమే కూడా ఇష్యూ చేస్తాం. ఇంట్లో ఉత్సవాల మీరు బెదిరిస్తున్నారు మమ్మల్ని. అంటే మీరు కాంట్రాక్ట్ బేసా రెగ్యులర్ మీదే? కాంట్రాక్ట్ బేసిక్ మీదనే తీసుకున్నారు ముందు, మళ్ళీ ఇప్పుడు అట్లా బెదిరిస్తున్నారు. ఆన్లైన్ చేయాలంటే అందరికి వచ్చా సార్. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ వాళ్ళు చేస్తారు. అందరు చేస్తారా? ఏజ్ అయిన వాళ్ళకు కళ్ళు కల్పిస్తాయా? ఇప్పుడు రాత్రి అనక పాలనక ఎప్పుడంటే అప్పుడు మేము పోవాలి. టైం అనేది లేదు మాకు. అసలు పండగ అనేది లేదు. డెలివరీ అయినా మాకు ఒక రోజు ఒక నెల సెలవులు ఇచ్చేదే లేదు. సెలవులు అనేది లేదు మాకు. వాళ్ళ ఇష్టం ఎప్పుడు అప్పుడే టైం అంటూ ఉండదు. 24 అవర్స్ మేము అందుబాటులో ఉండాలి. ఓ 1 గంట రాత్రి ఒక ఆమెకు పెయిన్స్ వస్తున్నాయంటే మేము దగ్గరుండి హాస్పిటల్ వెళ్ళి ఆమెకు డెలివరీ చేయించాలి. ప్రతి ఒక్క వరకు మేము ఎంతో కష్టపడుతున్నాం, కానీ ప్రభుత్వం మమ్మల్ని ఎందుకు గుర్తించలేదు? మేము ఎందుకు వెళ్ళాలి? ప్రతి ఒక్క పని మమ్మల్ని డైలీ మాకు పనులు పెంచుతున్నారు, కానీ మమ్మల్ని గుర్తిస్తలేరు. మా శ్రమ గుర్తిస్తలేరు. పని చేసాం, దాని తగ్గట్టు ఫలితం కావాలి మాకు. దాని తగ్గట్టు ఫలితం వస్తే మేము పని చేసాము. పని సంతోషంగా చేస్తాము. పని చేయమంటలేము. జీతాలు రాకుండా ఇది రాకుండా పని చేయడం అంటే ఎక్కడ న్యాయం? మీరు చెప్పండి, మీరే చెప్పండి ఖచ్చితంగా. లెప్రసీ సర్వే 4 సంవత్సరాల నుంచి ఒక డబ్బులు కూడా రావట్లేదు. పల్స్ పోలియో డబ్బులు రావలేదు ఇంతవరకు. 3 days 4 days చేసినాము, పల్స్ పోలియో డబ్బులు కూడా రాలేదు. అన్ని వాళ్ళు చెప్పిన మాటనే వింటున్నాం, కానీ డబ్బులు రావట్లేదు. పని బాధ ఏదైతే రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నదంటే, మేము ధర్నాలో కూర్చున్నప్పుడు మీరు అడిగేది గొంతమ్మ కోరిక కాదు, మీరు అడిగేది న్యాయమైన డిమాండే. మేము మా ప్రభుత్వం వస్తే మేము తప్పకుండా మీకు ఫిక్స్డ్ 18,000 చేసామని వాళ్ళే ఒప్పుకున్నారు. ఒప్పుకున్న వాళ్ళు ఈ రోజు ఎక్కడ వెళ్ళిండ్రు? ఈ రోజు 18,000 కాదు, మాకు కనీసం నెల 10,000 వేయడం కూడా లేదు. మేము చేసే జీతంకి మా కుటుంబాలు ఎలా నడవాలి? అట్లాగే మాకు ప్రతి పని మాకే అప్పచెప్తున్నారు. ఆన్లైన్ వర్క్ కానీ ప్రతి పని ఆన్లైన్ వర్క్ మాది కానే కాదు. ప్రతి సూపర్వైజర్ కానీ మెడికల్ ఆఫీసర్ ప్రతి ఒక్కరు చేసే పని మాకే అప్పచెప్తున్నారు ఆ పనులన్నీ. కానీ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, గతంలో నువ్వు ఏది చెప్పినావో, నీ ప్రభుత్వం రాకముందు ఏది చెప్పినావో మాకు నీవు న్యాయమైన డిమాండ్ అని మీరే చెప్పారు. ఆ న్యాయమైన డిమాండ్ మాకు 18,000 ఫిక్స్డ్ చేయాలని కోరుతున్నాము. ఏదైతే ఆశా వర్కర్ చనిపోతే మీకు 50 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తామని వాళ్ళే ఒప్పుకున్నారు. అప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వాన్ని హెచ్చరించారు వాళ్ళే. ఈ రోజు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని నేను రేవంత్ రెడ్డి సార్ని అడుగుతున్నాను. గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా బాగున్నది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత దారుణమైన ధర్నా మేము ఎప్పుడు చెయ్యలేదు. ఇంత దారుణమైన ధర్నా అంటే ఏదో వాళ్ళ సొమ్ము మేము తీసుకున్నట్టు మమ్మల్ని ఎక్కడెక్కడో రోడ్ల మీద పట్టేస్తున్నాడు. ఎవరిదైనా మేము స్వచ్ఛంగా కష్టం చేస్తున్నాము. కష్టం చేసినప్పుడు మాకు అధికారం లేదా? మేము కష్టం చేసినప్పుడు మేము అడగాలి కదా. ఒక్కరిని చూస్తే ఒకరిని తోలుకపోతున్నాడు, ఇద్దరిని చూస్తే ఇద్దరు తోలుకపోతున్నాడు. మళ్ళీ కేసీఆర్ ఉండగానే బాగున్నది. ఈయనకు గద్దె ఎక్కించిన తర్వాత కొమ్ములు వచ్చి ఆడవాళ్ళని చూసి ఎక్కడెక్కడనే నేను మీకు 10,000కి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎక్కలేని లోకానికి తీసుకుపోతా అని చెప్పినది రోడ్ల మీద నేను పండబెట్టడానికైనా. మేము రాత్రనక పొద్దుననక మేము చేస్తుంటే ఉద్యోగం మళ్ళీ చిన్న డ్యూటీ కాడి నుంచి ఆశా వర్కర్ అని అంటున్నావు నువ్వు. ఇప్పుడు ఆశా వర్కర్ కళ్ళకు కనపడతలేదా? ఆన్లైన్ వరకు ఆశా వర్కరే, నొప్పులు వస్తే ఆశా వర్కరే. ఒక టీబీ ఉన్నా ఒక ముసలోడున్నా, ఒక ఎలక్షన్లో వచ్చిన ఆదివారం అనకుండా ఏ వారం అనకుండా మేము ఇంటిని వదిలేసి మా పిల్లలు వదిలేసి మేము మొత్తంగా ప్రజాసేవనే చేస్తున్నాం కదా. మళ్ళీ మా పైన మమకారం లేదా? మేమేం అడుగుతున్నాం? నీ లక్షల కొద్ది మేము అడుగుతున్నామా? మేము చేసే జీతం ఎంత? మా జీతం నెలకు లేదు. నిన్న ఎలక్షన్ల డ్యూటీ అని చేస్తే ఎలక్షన్ల డ్యూటీ పొద్దున పోయి రాత్రి వస్తే కనీసం దానిలో కూడా ఏం లేవు. మళ్ళీ మాకు ఏం లేదు, కనీసం తిండి కూడా సరిగ్గా లేదు. మళ్ళీ ఈ రోజు మేము ధర్నాకని వస్తే ఎవరమ్మ సొమ్ము మేము దోసుకున్నాము? మా కష్టార్జితం మేము అడగనిక వచ్చినప్పుడు వానమ్మ సొమ్ము గిట్ట మేము దోసుకుంటున్నాం. మా పోలీసులను ఎక్కడంటే అక్కడ పెట్టి అరెస్టులు చేపిస్తున్నాడు. ఆడపిల్లలను మొగోళ్ళు సైకిల్ చేసుకొని ఆడలను ముందరకు తప్పి ఎక్కడెక్కడనే అక్కడ తీసి ఇందరమ్మ రాజ్యం అన్నాడు. వాడు ఎక్కడ ఇందరమ్మ రాజ్యం చేస్తున్నాడు? ఎక్కడ ఇందరమ్మ రాజు చేస్తున్నాడు? ఇందరమ్మ ఆడపిల్ల అని చెప్పిండు. మళ్ళీ మేము కూడా ఆడపిల్లలమే కదా. మేము కష్టం చేస్తున్నాం కదా. నైట్ పూట డెలివరీలకు వెళ్తుంటాము. ఇంట్లో ఇప్పుడు ఒక భార్య ఉన్నప్పుడు భర్త పర్మిషన్ లేకుండా భార్య పోతుందా? అయినా మా సేవ ఇది, మేము పోవాలి కదా. మేము పోయినప్పుడు మళ్ళీ మాకు తిండిక మేము అడగాలి కదా. నువ్వు పని మమ్మల్ని అడుగుతున్నావు, తిండిక నిన్ను అడగాలి కదా. మళ్ళీ అడగనికి వచ్చినప్పుడు ఏంది రువాబు ఏమన్నా నీ దోసుకొచ్చుకుంటున్నామా? మేము
నువ్వు చర్చలకు ఇలుసుకొని అడుగు, మా సమస్య ఏంది అడుగు, మా సమస్యను అడిగి మా సమస్యలను మీరు పరిష్కారం చెయ్యాలి. ఇంతవరకు అది పల్సుపల్లె డ్యూటీ చేస్తే దానికి లేదు, ఎన్సిటీ చేస్తే దానికి లేదు, టీబీలు చేస్తే టీబీలో ఇంతవరకు నువ్వు వేస్తా అని అవి లేవు. మేము ఎట్టి చాకిరి చేస్తున్నాం. ఈ నెల మళ్ళా పోయిన నెల మాకు జీతాలు లేవు, ఈ నెల జీతం లేదు, మళ్ళీ ఎట్ట చేస్తావు? ఏమన్నా వచ్చినప్పుడు ఆశా వర్కర్లు ఉన్నారు కదా వాళ్ళతో చెప్పి, లేకపోతానంటే వాళ్ళని డిస్మిస్ చేస్తాం డ్యూటీలకు రాకపోతే. అంటే నువ్వు మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులమా? గవర్నమెంట్ ఉద్యోగస్తులం కాదు కదా, నీకు ఏం అధికారం ఉంది మమ్మల్ని డిస్మిస్ చేయడానికే? కలెక్టర్ కాడ నుంచి ఇలా రాకపోతే ఆశ కలెక్టర్ నుండి ఆర్డర్ వచ్చిందమ్మా రావాలే, అది పానం పోయి ఇంట్లో మంచం మీద పడ్డా సరే రావాలే, ఎట్ట రావు నువ్వు, ఎట్ట రావు అని అడుగుతావు. నువ్వు అడగడానికి అంత అధికారం ఉంది కానీ మేము జీతం అడగనికే లేదా? మా జీతం ఎంత? 9,900 మాత్రమే. 9,900. 2 నెలల నుంచి మాకు జీతాలు లేవు. అసలు ఇంకా ఇష్యూ చేయాల్సిన అవసరం ఏముంది? మేమేమైనా ఐఏఎస్ ఆఫీసర్లమా? ఆయనకేమైనా భంగం కలిగిస్తున్నామా? మేము చేసిన పనికి జీతం రాలేదని అడుగుతున్నాం అంతే. ఆయనను వేరేం అడుగుతలేము, ఆయనను అరెస్ట్ చేస్తలేము, ఆయనను తెలంగాణ భవన్లో పోయి ఆయనను అరెస్ట్ చేసి బయటకు గుంజుకొస్తలేము. మేము చేసిన జీతము మాకెందుకు ఇస్తలేరని మా కడుపు చేట్ల పట్టుకొని వచ్చి అడుగుతున్నాము. బిచ్చగాళ్ళలాగా మమ్మల్ని గల్లీలు ఉరికిస్తున్నాడు. ఆయన ఆడపడుచులు అంటాడు, ఎవరికి ఆడపడుచు? ఆయన ఇంట్లో ఆడవాళ్ళని ఇట్లా ఉడుకులాడిస్తాడా? ప్రతి ఒక్క దానికి ఆశ 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 అంటాడు. ఏడ ఉన్నాడు ఇప్పుడు? ఆయన కరెక్ట్ అధికారి అయితే కరెక్ట్ ఆయన పాలన చేస్తున్నాడంటే ఇప్పుడు రావాలి ఆయన ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఏంటబ్బా ఎట్లా కనుక్కోవాలి? మమ్మల్ని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అవసరం లేదు. ఆయన ఎంతమందిని అరెస్ట్ చేస్తాడు? మేము సాయంత్రం వరకు ఉండి ఇక్కడ సక్సెస్ చేసే పోతాం. ఆయన అనుకోవచ్చు పోతారు, బండ్లు వేసుకపోతారు, ఎక్కడ పోము, ఈయనే ఉంటాము, ఆయన ఏంటో తెలుసుకుంటాము. ఇట్లా గిడ చేసిండు అనుకో మళ్ళా సార్ ఆయన తోక ముడుచుకొని పోవాల్సిందే. కేసీఆర్ మాది ఆశ